నీల ఆకాశపు రంగులో పెద్ద పెద్ద ఆకులతో అందమైన పువ్వులతో మిమ్మల్ని నేను వేరే ఒక లోకానికి తీసుకొచ్చాను అనుకున్నారా? కాదండి, ఇది ఒక షూటింగ్ స్పాట్. ఇది ఎక్కడ నేను చెప్పే ముందు నాతో పాటు ఉన్న ఇద్దరు గురించి నేను మీకు చెప్పే తీరాలి. అందులోనూ ఆయన గురించి చెప్పాలంటే ఆ వారాలో లవర్ బాయ్గా పరిచయం అయ్యారు. నా పేరు శివాలో నేను యాక్షన్ బాయ్ అన్నారు. కానీ ఇప్పుడు నేను బ్యాడ్ బాయ్ అని ఈ లోకానికే డిక్లేర్ చేయడానికి వచ్చారు కార్తీ గారు. ఆయనతో పాటు ఉన్న అందాల బామ్మ గురించి కూడా నేను మీకు చెప్పాలి కదా. ఆవిడ గురించి మీకు తెలియంది కాదు. కలేజా, డాన్, బిల్లా ఇలా చాలా సినిమాల్లో ఆవిడ వచ్చిన అరుంధతిలో అందాల బొమ్మగా, అందాల తారగా యువతుల మనసుల్ని కొల్లగొట్టేసుకుని వాళ్ళ మనసుల్లో తిష్టేసుకుని కూర్చున్న అనుష్క గారు. వెల్కమ్ అండి. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది నేను ఎక్కడున్నానని. కార్తీ గారు, అనుష్క గారు హీరో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న బ్యాడ్ బాయ్ సినిమా. గత 4 రోజులుగా కార్తీ గారు విపరీతంగా డాన్స్ చేస్తున్నారంట. కార్తీ గారు కాదు, మీరు ఎట్లాగో ఇంతకు ముందు ఆడలేదు అన్నది మీరే ఒప్పుకున్నారు. కానీ ఈ స్టేజ్ ఏంటండి, వాళ్ళు పగిలిపోయి మళ్ళీ అంతా రిహార్సబుల్ చేశారని విన్నాం. అలా ఏం కాదండి, మైల్డ్ డాన్సింగ్. అనుష్క బాగా డాన్స్ ఆడింది. అదేం లేదు. మీ డాన్స్ గురించి మీరు వచ్చినప్పుడు చూసారు కదా, నేను ఇక్కడ లేను. కార్తీక్ డాన్స్ చేస్తాను. లేదు లేదు, యాక్చువల్ గా మీరున్నారు. కార్తీక్ ఎక్కడ వెతికితే మీ హిప్ లో ఉన్నారు ఆయన. ఆజా ఏ ఆజా నువ్వేనా పోకిరి రాజా రోజా కింకా రాజాతో నేను. కార్తీ, ఈ సినిమా గురించి చెప్పండి. బ్యాడ్ బాయ్ ఇప్పుడు దీని ముందు సినిమా సగుని నుంచి టోటలీ డిఫరెంట్ అండి. సగునిలో యాక్షన్ ఏం కాదు, బట్ ఈ సినిమా మొత్తం యాక్షన్ సినిమా. స్టార్ట్స్ విత్ యాక్షన్, ఎండ్స్ విత్ యాక్షన్. సో యాక్షన్ ట్రావెల్ స్క్రిప్ట్. అండ్ దానిలో రొమాన్స్ కి స్కోప్ చాలా తక్కువ. మెయిన్లీ యాక్షన్ యాక్షన్ యాక్షన్. బట్ ఈ పర్టికులర్ సాంగ్ కమ్స్ క్లైమాక్స్ ముందు వచ్చిన ఫైనల్ సాంగ్. సో దేవిశ్రీ మ్యూజిక్, ఫస్ట్ టైం మీరు డిఎస్పీ మ్యూజిక్ కదా. సూపర్ సాంగ్ ఇది, అంత బాగా చేశారు. సో వి రియల్లీ ఎంజాయింగ్ ఈ పర్టికులర్ సాంగ్. ఫిల్మే కలర్ ఫిల్మే నా గుండెలో ఆడెను లవ్ లవ్ ఫిల్మే. నిజమే కురువా నిజమే మన జంటకి విజిలే వైరాజనమే. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్న అన్ని ఫిలింలు ఇప్పుడు బ్యాడ్ బాయ్స్, డమరకం, ఫర్ ద 3-4 ఫిలిమ్స్ అంటే సింగం, మళ్ళీ అన్ని దేవిశ్రీ ప్రసాదే. ఏదో కాంట్రాక్ట్ లో వచ్చినట్టు ఉన్నాయి. వరుసగా డిఎస్పీని కాంట్రాక్ట్ లో తీసుకున్నారంట అనుష్క సినిమాల వరకు. ఓకే, ఒక న్యూస్ నేను సింగర్స్ ని తీసుకుంటారు అలా లేదు. ఒక న్యూస్ అప్డేట్ చేశాను నేను. ఓకే, డిఎస్పీ గారి మ్యూజిక్ గురించి అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి? ఎన్ని పాటలకు మీరు ఇలా డాన్స్ చేస్తున్నారు? ఫస్ట్ టైం నాకు అన్ని సాంగ్స్ డాన్స్ సాంగ్స్ వచ్చింది. మామూలుగా నాకు ఒక అట్లీస్ట్ 1 మాంటాజ్ సాంగ్, స్లో సాంగ్ ఏదైనా ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ సినిమాలో అన్ని సాంగ్స్ ఫాస్ట్ సాంగ్స్. ఈ సినిమా మొత్తం సెలబ్రేషన్ అండి. డల్ మూమెంట్ ఏం కాదు. నో డల్ మూమెంట్ ఇన్ ది స్క్రిప్ట్. దేర్ ఇస్ నో డల్ మూమెంట్. ఇట్ ఇస్ ఫాస్ట్ యాక్షన్ ట్రావెల్ అని. సాంగ్స్ కాకుండా కూడా ఒక అడ్వెంచర్ ఉంటుంది, యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని చూస్తుంటే ఒక ఫ్లోలో అన్ని ఎవ్రీ మూమెంట్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంటుంది. విజువల్లీ, లేదంటే మ్యూజికల్లీ, లేదంటే సీన్స్ పరంగా వెరీ నైస్. అందరికి వందనం. నాతో మంచిగున్న నా వాళ్ళకి డబుల్ వందనం. గల్లీ గల్లీ సంబారా గిర్రంటాది పొంగారా. నాతో పెట్టుకున్న నాయాళ్ళకి వివే విమానం. ఆజా చేద్దాం మజా, నిన్ను చూస్తే మనసు హ్యాపీ హ్యాపీగా. ఎసే ఆజా మనవే రాజా, ఇక ఊరు బాడ తప్పు పోతేరా. I'm a bad, 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 bad boy. I'm a bad, 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 bad
యాక్షన్ యాక్షన్ అన్నారు కదా, మీరు ట్రైన్ లో ఎంతో దూకారని నేను విన్నాను. ఈ సినిమా ట్రైన్ లో మాత్రం కాదు, ట్రైన్, అన్ని చోట్ల కారు, దూకారు, హెలికాప్టర్ ఒకటని కాదు. నుంచి మొత్తం. మీరు కూడా ఆయనతో కలిపి హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? జనరల్ గా హీరోసే కదా యాక్షన్ బ్లాక్ లో మామూలుగా, అవును. చేసేదంతా. ఇది డబుల్ హీరో సబ్జెక్ట్. సారీ, ఒక హీరో నేను Double hero subject. డబుల్ హీరో సబ్జెక్ట్. లేదు, అందరూ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ గురించి చెప్పాలి. మేమేదో ఫైటింగ్ కి సంబంధించిన సినిమాలో ఈ పని చేసాం, బట్ హీరోస్, ఫైటర్స్ అందరూ ఎవ్రీ ఫిల్మ్ లో వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ. హౌ వాస్ టేకింగ్ పార్ట్ ఇన్ యాక్షన్ సీక్వెన్స్? యా, యాక్షన్ లో నేను ఫైట్ చేయను, కానీ మన అడ్వెంచర్ అని చెప్పాను కదా, వెన్ వీఆర్ మూవింగ్ దట్ మూమెంట్ ఉన్నప్పుడు హీస్ టేకింగ్ మీ. సో అలా వెళ్తున్నప్పుడు దట్స్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఒక ట్రైన్ సీక్వెన్స్ చేసాం, మళ్ళీ పైన ఒక స్మాల్ హిల్ లాగా, దాంట్లో వి కేమ్ డౌన్. Roll down. అది మీరు చేశారు, నిజంగానే మీరే చేశారు కదా? యా, అన్ని మేమే చేసాం. నో No డూప్స్. dupes ఈ సినిమా. మాకు డూప్స్ దొరకలేదు. దొరకలేదు. మీ హైట్ కి మీ బట్ వెయిట్ కి పర్టికులర్ గా తగ్గట్టు ఈ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ పెద్ద హైలైట్ సీక్వెన్స్ చెప్పొచ్చు, ఓపెనింగ్ సీక్వెన్స్. అండ్ ఆ ఫైట్ సీన్ లో ఫైనల్ గా వీ హ్యాడ్ టు రన్ ఆన్ అ ట్రైన్ విచ్ ఇస్ స్టాండింగ్ ఆన్ అ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మొత్తం ఒక 150 feet డౌన్ డ్రాప్, అండ్ ఏ సపోర్ట్ లేదు. దాని మీద వాళ్ళు ఫైట్ కూడా చేశారు. ఇంకొకటి కార్తిక్ చెప్పినట్టు మా షూటింగ్ మైసూర్లో చేశారు. మా షూటింగ్ జరుగుతుందని వాళ్ళకి తెలిసింది. ట్రైన్ వస్తున్నప్పుడు ఈ షూటింగ్ చాలా బాగుండాలని పైన మొత్తం పెయింట్ చేసేసారు. ఫ్రెష్ పెయింట్ వేశారు. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు, సపోర్ట్ చేశారు. వాళ్ళు మంచి చేయబోయారు కదా. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ ఉండిందండి, దట్ చాపర్ 1. ఓ యా. మేము పరిగెత్తాలి, దాని మీద పరిగెడుతుంటే చాపర్ వస్తుంది. చాపర్ వచ్చి విలన్ ఉంటాడు దాంట్లో. ఓకే, సో మేము చూస్తూ ఉండాలి. ఫస్ట్ టైం వాళ్ళు ఒక డిస్టెన్స్ లో వెళ్లారు, మళ్ళీ బాగా వస్తుందని షార్ట్ వాళ్ళ లోపల నుంచి ఇంకా దగ్గరకు వచ్చారు. మాకు తెలియదు అది. ఆ విండ్ ఉంటుంది కదా, నేను ఒక Heavy పక్కకి wind. వెళ్ళి స్టాప్ అయ్యి ఒక సెకండ్ కి దట్ విండ్ జస్ట్ బ్లో అస్. ఇద్దరు అసలు పడిపోతాం అనుకున్నాం. లవ్లీ, యు హ్యాడ్ దట్ బ్యాలెన్స్ కదా, Very risky. ఇన్స్టింక్ట్. Yeah, ఆ yeah. టైంలో ఇద్దరికి పనిచేసింది. బ్యాలెన్స్ ఏం కాదు, ఏదేదో అక్కడి నుంచి బ్లెస్సింగ్. టోటల్ బ్యాలెన్స్ లేదు అక్కడ. ఇలాగే అనాలి. ఫైటర్స్ కూడా అండి చాలా ఫ్లిప్ చేశారు. ఆ ట్రైన్ మీద మేము వాకింగ్ train కుదరదంటే వాళ్ళు బ్యాక్ ఫ్లిప్ చేశారు. చాలా Deadly కష్టమైంది. shot, deadly అవును, shot. మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది వెంటనే అలాంటివి ఆ సీన్స్ అన్ని వెళ్ళి చూడాలి అని. విజువల్ అమేజింగ్. How was Sarunan sir? Sarunan sir is an experienced cameraman, almost 30 years experience ఆయనకి. అండ్ ఈ పర్టికులర్ సినిమాలో ఆల్రెడీ స్క్రిప్ట్ ఇస్ వెరీ బిగ్ స్కోప్, ఎందుకంటే ట్రావెల్ స్క్రిప్ట్, అడ్వెంచర్ ఉంది. బట్ ఆ స్క్రిప్ట్ని ఇంకా పెద్ద సినిమా అవ్వాలంటే అది మంచి కెమెరామెన్ కావాలి. సో ఇఫ్ యూ సీ ఎవ్రీ ఎపిసోడ్ ఫారెస్ట్లో షూటింగ్ జరిగింది, ట్రైన్ మీద, అండ్ దెన్ ఇన్ సిటీస్, అండ్ దెన్ ఇన్ సీ. సో ఇట్ గాట్ ఎవ్రీ ఎలిమెంట్. సో టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఇట్ బిగ్, దట్స్ వాట్ ఈస్ డన్. లోపల ఏమేమి ఉన్నాయో కంప్లీట్ గా అన్ని ఈ సినిమాలో చూసేయచ్చు. బట్ స్క్రిప్ట్ లో న్యాచురల్ గా వచ్చింది, ఇది థ్రస్టెడ్ గా లేదు. న్యాచురల్ గా స్క్రిప్ట్ లో కావాలని ఎగ్జాక్ట్లీ పెట్టలేదు. ఎగ్జాక్ట్లీ. బ్యాడ్ బాయ్ కి ఈ లవర్ గర్ల్ ఎంతవరకు ఈ సినిమాలో సపోర్ట్ చేసింది? ఫుల్ సపోర్ట్ చెప్పాను కదా, డబుల్ హీరో సబ్జెక్ట్ అని. Full support. ఐ థింక్ త్రూ అవుట్ ద అడ్వెంచర్ ఇద్దరే చేద్దాం కంప్లీట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్. వీఆర్ దేర్ ఎవ్రీవేర్.
ఎనీ రిస్కీ షాట్ కూడా అంటే నాకు తెలుసు ఆయనతో పనిచేయడం అనేది నేను యాక్చువల్లీ ఫస్ట్ వర్క్ చేయాల్సింది విక్రమార్కుల్లో, కానీ కుదరలేదు. యాక్చువల్లీ మేం చేయాల్సిన మూవీ అది, మళ్ళీ డేట్స్ కుదరక మేము చేయలేదు. తమిళ్లో ఒక సినిమా చేయాల్సింది, అది కుదరలేదు. అవునవును, అది ఇప్పుడు బ్యాడ్ బాయ్ లో మాకు ఇది ఫస్ట్ టైం. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండి, బికాస్ అన్ని చెప్తారు కదా, ఇప్పుడు ఏదైనా మంచి రావాలంటే మొత్తం కరెక్ట్ గా కుదరొస్తుందని. If I would have envy, I would not done this script. I would definitely envy whichever heroine ఎవరైనా చేసుంటే మాత్రం అంతే. So much of adventure, so much of new things. సురాజ్ గారు so good with his. ఆయన సురాజ్ గారు ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్నారు. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ హిమ్? సురాజ్ గారు అంటే ఆయన పేరు చెప్పిన వెంటనే నవ్వుతున్నారు ఏంటండి? సురాజ్ గారు అంటే కామెడీ అండి, కామెడీ ఆయన హైలైట్. సూపర్ డైలాగ్ రైటర్ అండ్ సూపర్ కామెడీ సినిమాలో. మామూలుగా ఆయన స్క్రిప్ట్స్ మొత్తం కామెడీ స్క్రిప్ట్సే. ఈ సినిమా ఫస్ట్ టైం ఈస్ డూయింగ్ ఫుల్ యాక్షన్, బట్ ఆయన దానిలో కూడా సూపర్ కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు సంతానం ఇద్దరికి ఉండే కామెడీ సీన్స్ మొత్తం, అండ్ సెకండ్ హాఫ్ నేను అనుష్క నేను మనోబలాని ముగ్గురికి ఒక కామెడీ సీన్స్. బట్ కామెడీ ఇస్ హైలైట్ ఆఫ్ ద సినిమా అని చెప్పొచ్చు. అండ్ సురాజ్ గారు మామూలుగా ఒక్కరిగా ఉండే, ఆయన మాట్లాడితే చాలు అది పెద్ద 2 hours 3 hours మూవీ ఏం వద్దు, ఆయన మాట్లాడితే అది మొత్తం ఎంటర్టైన్మెంటే. సో ఐ థింక్ ఎవ్రీ డే ఇన్ ద సెట్స్ వి ఎంజాయ్. ఇప్పుడు సడన్ గా ఏదైనా అయిపోయింది రాలేదంటే, డైరెక్టర్ రాలేదంటే మొత్తం సెట్ అప్సెట్ గా డల్ గా ఉంటుంది. ఆయన ఎంట్రీ వస్తున్నప్పుడే ఒక వాక్ లో వస్తారు, అది చూస్తేనే నవ్వు వస్తుంది. అలా వచ్చి కూర్చుని ఆయనే ఒక ఎంటర్టైనర్ అన్నమాట. ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మానందం గారు లేరు, సంతానం గారు అందరూ ఉన్నారు కదా, కామెడియన్స్ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది కదా. అవును, సంతానం గారితో ఇద్దరు ఇంతకు ముందు పనిచేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మీకు సంతానంకి ఉన్న ర్యాపో అందరికీ తెలుసు. ర్యాపో కదండి, అయ్యో కెమిస్ట్రీ లెవెల్లో వర్కౌట్ అయిందా? ఈ సినిమాలో కాంపిటీషన్ నాకు ఏంటంటే ఇప్పుడు సంతానంతో నేను ఎక్కువ కెమిస్ట్రీ చూపించాను.